వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను ప్రకాష్. మనం ఇప్పటివరకు కూడా ఎన్నో సాహసాలు చూసాం. ప్రధానంగా మనకి సాహస యాత్రలు అంటే గాల్లో కూడా సాహస యాత్రలు, అలాగే పర్వతాలు అవరోధించి ఎన్నో సాహసాలు చేయడం, మొత్తం అన్ని కూడా సరికొత్త రికార్డులు సృష్టించడం ఇప్పటివరకు కూడా చూస్తుంటాం. కానీ ఈ యొక్క సప్త సముద్రాలు వీదటమని మనం సాధారణంగా వింటుంటాం ఈ పదాన్ని. కానీ సముద్రాలనే వీదుతూ 5 వయసులో సముద్రాల్లో ఈ యొక్క స్విమ్మింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇప్పుడైతే తాజాగా అయితే మనకి వెలుగులోకి వచ్చింది. గతంలో ఎన్నో సాహసాలు సముద్రంలో వీధి సాహసాలు చేసినటువంటి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సోమలకోట చెందినటువంటి గోలీ శ్యామల అనే మహిళ 5 వయసులో తనంతా స్విమ్మింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఆమె స్వస్థలం సోమలకోట అయినప్పటికీ హైదరాబాద్లో స్థిరపడినటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నం నుంచి కాకినాడ సముద్ర మార్గాన్ని అయితే స్విమ్మింగ్ చేస్తూ కాకినాడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. 150 కిలోమీటర్లు అయితే సముద్రంలో ఈదుతూ ఇక్కడ చేరేటటువంటి సరికొత్త రికార్డు అయితే సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమె సోమలకోట చెందినటువంటి గోలీ శ్యామల గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ స్విమ్మింగ్ ఈ విధంగా నేర్చుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి, ఆమె ఎన్నాళ్ళ నుంచి దీనిపై ఆసక్తి కనపరిచారు అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. కంగ్రాట్స్. మీకు ఇటీవల ఏదో తాజాగా 150 కిలోమీటర్లు అంటే వైజాగ్ నుంచి ఇక్కడ కాకినాడ వరకు కూడా స్విమ్మింగ్ చేస్తూ ఇక్కడ చేరుకున్నారని విన్నాం. ఇప్పుడు తాజాగా చూసి మీరు అంతా కూడా ఎన్నాళ్ళ నుంచి మీరు స్విమ్మింగ్ చేస్తున్నారు, అసలు మీరు స్విమ్మింగ్ పై ఆసక్తి మీకు ఏ విధంగా వచ్చింది, అసలు మీరు చేసేవారు గతంలో? నా పేరు గోలీ శ్యామల. నాకు ఇంతకుముందు యానిమేషన్ స్టూడియో ఉండేది, జిఎస్ డిజిటల్ డ్రీమ్ డిజైనర్ ప్రైవేట్ లిమిటెడ్. 10 సంవత్సరాలు దాంట్లో నిరంతరంగా కృషి చేసి చాలా యాజ్ ఎ ప్రొడ్యూసర్, క్రియేటివ్ డైరెక్టర్ అండ్ రైటర్గా చాలా మూవీస్ అండ్ సిరీస్కి వర్క్ చేశాను, క్రియేట్ చేసాము. అండ్ మా జూనియర్లో కూడా టెలికాస్ట్ అయ్యి అవి. కానీ అనుకోకుండా ఒక 10 years రన్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో దాన్ని చాలా డిప్రెషన్ గురవటము. అండ్ 45+ తర్వాత ఉమెన్ అందరికీ కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవి కూడా నాకు కొంచెం డిప్రెషన్కి ఒక రీజన్ అవ్వటము, హాస్పిటలైజ్డ్ అవ్వటము, ఆల్మోస్ట్ కోమా స్టేజ్. ఆ స్థితిలో నేను మైండ్ డైవర్ట్ చేసుకోవాలి, ఆ స్టేజ్ నుంచి ఫైట్ చేయాలి అన్ని ఉద్దేశంతోనే ఇంకా మైండ్ డైవర్షన్ కోసము స్విమ్మింగ్లో జాయిన్ అవ్వటం జరిగింది. ఇది 2016 అండి. 16లో ఒక చిన్న సమ్మర్ క్యాంప్లో జాయింట్ స్పోర్ట్స్లో జాయిన్ అయ్యాను. కోచ్ ఝాన్సీ దిక్కరి ఆధ్వర్యంలో. ఝాన్సీ దిక్కర్ అండి కోచ్, నా కోచ్. అది ఒక సమ్మర్ క్యాంప్. 32 ఉమెన్ ఉన్నారు. అప్పటి వరకు కూడా నాకు అసలు ఉమెన్ స్విమ్మింగ్ చేస్తారని, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయని కూడా సినిమాల్లో చూడటమే కానీ బయట నాకు అసలు తెలీదు. అట్లాంటిది నాలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మొత్తం కంప్లీట్ ఈ జర్నీ ఇప్పటి వరకు ఇంతలా తీర్చిదిద్దింది మాత్రం క్రెడిట్ మొత్తము ఝాన్సీ దిక్కర్కి ఇస్తామండి. అంటే మనకు ప్రధానంగా స్విమ్మింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్ కోసమో, ఒక మామూలుగా నార్మల్గా చేయడం కోసమో దాన్ని ఉపయోగిస్తాం. కానీ మీరు ఈ విధంగా సాహసం చేసి సముద్రంలో వేదాలని, ఇక రికార్డులు ఈ విధంగా చేయాలనే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? నార్మల్గా అది స్విమ్మింగ్లో జాయిన్ అయ్యేది హెల్త్ కోసం జాయిన్ అవుతారు, లేదా వెయిట్ లాస్ కోసము. అయితే నేను జాయిన్ అయింది జస్ట్ మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి, ఒక ప్రశాంతత కోసము. ఎప్పుడైతే నాకు ఇంతకుముందు ఆక్వాఫోబియా ఉండేది, అంటే నీళ్ళు అంటే చాలా భయం ఉండేది. ఎప్పుడైతే స్విమ్మింగ్ పూల్లో మొట్టమొదటిసారి నేను దిగాను, ఆ రోజు నుంచి నీళ్ళతో ఒక మంచి అనుబంధం ఏర్పడటం జరిగింది. అక్కడి నుంచి కూడా నేను ఎప్పుడైతే మనకు ఒక గోల్ ఉంటుందో ఏదైనా చేసే పని నుంచి డైవర్షన్ అనేది ఉండదు. దానికోసము కాంపిటీషన్స్కి వెళ్ళటము, మాస్టర్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి, మాస్టర్స్ కాంపిటీషన్స్కి అటెండ్ అవ్వటము అట్లా ఉండేది. మెడల్స్ వస్తూ ఉండే. లాస్ట్ 2 years మెడల్స్ వచ్చినాయి. అయితే తర్వాత ఒకరోజు నేను ఇంగ్లీష్ ఛానల్లో ఇదిన ఒక స్విమ్మర్ గురించి ఆర్టికల్ చదవటంతో నేను కూడా చేయాలి అన్న ఆసక్తి కలిగింది. అది 2018 డిసెంబర్లో. సో అప్పుడు నాకు కూడా చేయాలనిపించినప్పుడు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నాకు ఇట్లా అంటే ఇన్ఫర్మేషన్ కోసం అడిగినప్పుడు వాళ్ళు హేళన చేయటము, నా మీద కార్టూన్స్ గ్రూప్స్లో షేర్ చేయటము, ఇదంతా చేస్తే చాలా అవమానకరంగా కామెంట్స్ చేయడంతో గేజు ఇట్లాంటి బ్రహ్మానందం గారి డైలాగులన్నీ షేర్ చేసి నన్ను ట్యాగ్ చేసి చాలా మానసికంగా చాలా వ్యధని చెప్పాలి. బట్ ఎవరికి కూడా నేను
నేను తోపు అని చెప్పాలని కానీ, లేకపోతే నేను ఇది చేయగలను, చేసి నిరూపిస్తాను, ఇలాంటి సినిమా డైలాగులు అయితే ఏ రోజు చెప్పలేదు. జస్ట్ ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళాను. అవి అసలు పట్టించుకోలేదు. వాళ్ళు ఎన్ని కామెంట్స్ చేసినా జస్ట్ గ్రూప్స్ రిలీవ్ అయ్యాను. అసలు ఏం చేయాలి, ఓపెన్ వాటర్లో స్విమ్మింగ్ చేయాలంటే దాని మీదనే ఫోకస్ చేసి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు రామ్ సేతు గురించి ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కనిపించింది. అప్పటి వరకు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏదీ లేదు రామ్ సేతుది. కాకపోతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ కలిగింది ఏంటంటే, ఈ రామ్ సేతు అనేది మనకి ఒక మైథలాజికల్గా ఒక ఎమోషన్. అది శ్రీలంక టు ఇండియాకి కనెక్షన్ అది. సో రాముల వారు వారిది కట్టించారు సీతమ్మ వారిని తీసుకురావడానికి. ఆ స్టోరీ ఉండటం వల్ల దాన్ని చేయాలని అనిపించింది. దాని గురించి నేను రామ్ సేతుని చేయటము 2021లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగిందండి. అంటే ఇప్పటి వరకు ఎన్ని సాహసాలు చేశారంటే సముద్రంలో ఈ సాహసాలు ఇప్పటి వరకు ఎన్ని చేశారంటే మొదటగా చేసింది ఇప్పుడు రామ్ సేతు అయితే శ్రీలంక వెళ్ళారన్నారు. అప్పుడు మొదటగా మీ అనుభవం ఎలా ఉందంటే శ్రీలో వెళ్ళడం సాహసం కాదంటే చేపలు పట్టే మా మత్స్యకారులు కావచ్చు, ఎవరైనా గదియతలు కాబట్టి కేవలం కొంతవరకునే చేయగలరు. కానీ సీలో ఉంటూ సీలోనే జర్నీ చేయడం అనేది అసమస్య విషయం కాదు, గజవేతలు కూడా సాధ్యం కాదు. అటువంటి మొదటిసారిగా వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది? నిజానికి అప్పటి వరకు సముద్రం అంటేనే ప్రమాదాలు అని చెప్పారు. నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు కొద్దిగా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అందులో షార్కులు ఉన్నాయి, వెళ్ళొద్దు, లైఫ్ రిస్క్ చేయొద్దు, ఇట్లాంటి కాల్స్ కూడా వచ్చాయి. మెంటలీ ప్రిపేర్ అయిపోయి డూ ఆర్ డై చేసి చూద్దాము అన్నట్టు ప్రిపేర్ అయిపోయాను. ఇంట్లో కూడా నేను మా హస్బెండ్కి అప్పగింతలు కూడా చెప్పేసాను, బాబుని జాగ్రత్త చూసుకోండి అని. అంటే ఎమోషన్స్ అన్నీ కప్పిపుచ్చుకుంటున్నాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు నన్ను పంపించడం, భయపడ్డారనమాట. మా అబ్బాయికి కూడా నేను డాడీ జాగ్రత్త, మళ్ళీ నేను ఒకవేళ రావచ్చు రాలేకపోవచ్చు ఇట్లా చెప్తున్నప్పుడు ఆడు ఓకే అన్నాడు. అప్పటి వరకు ఓకే అనేసరికి అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న బాధ అంతా ఒక్కసారి బయటకు వచ్చి ఏడ్చి అది చాలా ఎమోషన్ అయిపోయిన ఆ టైంలోని. బట్ మా హస్బెండ్ మాత్రము ఏం లేదు, నువ్వు హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకుని కంప్లీట్ చేసి తిరిగి వస్తావు అనేసి ఎంకరేజ్ చేశారు. సో అట్లనే రామ్ సేతు వెళ్ళినప్పుడు ఎవరికి నమ్మకం లేదు. 13 పీపుల్ ఉన్నారు బోట్లోని. ఎవరు కూడా అంటే ఫస్ట్ స్విమ్ కదా, ఏదో ఒక గంట చేసి బోట్ ఎక్కేస్తుంది అని అనుకున్నారు. బట్ కంప్లీట్ చేశాను, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఎన్ని రోజులు పెట్టిందండి మొదటగా వెళ్ళిన సాహసయాత్ర? ఎన్ని రోజులు పెట్టింది? 13 అవర్స్. మేము అంటే 5 లోపు ఈవినింగ్ 5 లోపు క్రాస్ చేసేసేయాలి. బోట్లోనే శ్రీలంక వెళ్ళాము. కానీ అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ల్యాండ్ టచ్ చేయకూడదు. ఇండియా నుంచి వెళ్ళిన ఇండియన్స్ శ్రీలంక ల్యాండ్ టచ్ చేయకూడదు. ఒకవేళ స్విమ్మర్స్ అటు నుంచి వస్తే మన ఇండియా ల్యాండ్ టచ్ చేయకూడదు. కొంత దూరంలోనే ఆపేసే కంప్లీట్ చేయాలి. సో అదేవిధంగా మాకు ఒక జెట్టి దగ్గర ప్లేస్ ఇచ్చారు. నాకు మన అప్పుడు శ్రీలంకలో ఉన్న ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారండి. ఇండియన్ నేవీ డిఫెన్స్ అడ్వైజర్ వికాస్ సూద్ గారు చాలా బిగ్ సపోర్ట్ చేశారు. పర్మిషన్స్ వైజ్ కానీ అవన్నీ ఫస్ట్ ఆయన కూడా రిజెక్ట్ చేశారు నా అప్లికేషన్ పంపించినప్పుడు. కానీ నా స్టోరీ ఎప్పుడైతే చదివారో నా స్టోరీ పంపించాను. చదివిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే ఇమీడియట్గా ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు అనమాట. సో నేను ఎప్పుడైతే ఇండియా బోర్డర్ దాటి బోట్లో ఇక్కడ క్లియర్ అయిన తర్వాత ఇండియాలో ఇమిగ్రేషన్ అవన్నీ క్లియర్ చేసుకుని ఎప్పుడైతే బోర్డర్ దాటామో శ్రీలంక నావి ఎదురొచ్చి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. అంటే నా ముందు 1952 నుంచి 2021 వరకు కూడా జస్ట్ 13 పీపుల్ మాత్రమే క్రాస్ అయ్యారు రామ్ సేతు. నా ముందు 13 మంది మాత్రమే చేశారు. సో ఆ 13 మంది కూడా గజ ఈతగాళ్ళు, చాలా పెద్ద లెజెండ్స్ అనమాట స్విమ్మింగ్లోని. ఒక లేడీ ఉన్నారు, బులా చౌదరి గారు, కలకత్తాకి చెందిన బులా చౌదరి గారు. నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆమంటే. ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం క్రాస్ చేస్తారు అప్పుడు చేసిన 13 మందిలో. నేను సాదాసీదా హిస్టరీ లేదు, ఏమీ లేదు. అలాంటిది నేను వెళ్ళేసరికి నాకు అసలు ఎవరికీ దొరకని గ్రాండ్ వెల్కము నాకు శ్రీలంకన్ వాటర్లోకి ఎంటర్ అవ్వగానే దొరికేసరికి అది నిజంగానే చెప్పలేనంత ఆనందమైన మూమెంట్ అది. సో ఆ రోజు వికాస్ ఉద్గార్ మమ్మల్ని నన్ను కలవటానికి రావటము అండ్ మళ్ళీ నెక్స్ట్ డే 4 o'clockకి స్టార్ట్ చేసాము. ఆ రోజంతా కూడా బోట్లోనే ఉన్నాము. 4 o'clockకి స్టార్ట్ చేసి స్విమ్మింగ్ స్టార్ట్ చేసి 11 o'clockకి ఫినిష్ చేయాలి. ఎందుకంటే శ్రీలంకన్ వాటర్స్లో ఉన్నప్పుడు చాలా బాగుంది వెదర్.
బట్ ఇండియా బార్డర్ దాటగానే చాలా రఫ్ అయింది, చాలా టఫ్ అయింది. ఆ సిచ్యుయేషన్స్లో అంటే మధ్యలో ప్రమాదాలు అంటే ఒక స్నేక్ అయితే కాలుకి టచ్ అవుతూ 2-3 సార్లు తిరిగినట్టు ఇటు ఉంది, కానీ భయపడకుండా క్రాస్ చేయడం జరిగింది. ఫినిషింగ్లో చాలా మీడియాది చూసి నాకు అంతవరకు పడిన స్ట్రగుల్ అంతా నిజంగానే మర్చిపోగలిగాను. అంటే ఎలా అంటే అది అందరూ కూడా ఆశ్చర్యపోతారంటే ఒక పక్కన ఎలా సాధ్యం అంటే సముద్రం ఒడ్డు నుంచి ఎంత దూరంలో మీరు స్విమ్మింగ్ చేయగలిగారు, అలాగే మీతో పాటు ఈ కంటిన్యూ ఫాలో అవుతూ వచ్చేది. అవునండి. తర్వాత మేము ఫస్ట్ డే అయితే ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఈ షిప్లో ఈ బోట్స్ జాయిన్ అవ్వాలి మాతో పాటు. అయితే మాకు రెడ్ క్రాస్ కాకినాడ వాళ్ళు అంబులెన్స్ ప్రొవైడ్ చేశారు. మా హస్బెండ్ మా బోట్స్కి ప్యారలర్గా రోడ్డు వేలో ఫాలో అవుతుంటే తనతో పాటు అంబులెన్స్ కూడా ఫాలో అవుతూ వచ్చాయన్నమాట. ఎమర్జెన్సీ ఏదైనా అయితే కనుక మేము చిన్న బోట్లో ఒడ్డుకి పంపిస్తాము, వాళ్ళని అంబులెన్స్లో తీసుకెళ్ళి ఇది మా ప్లాన్ అనమాట. సో అలాగా స్టార్ట్ చేసాము. ఫస్ట్ డే 28 కిలోమీటర్స్ ఇన్ 7 అవర్స్, చాలా ఎక్సలెంట్ ఉంది ఆ రోజు వెదర్ అయితే మాత్రము. సో చేసాము. బట్ ఆ నైట్ అందరము బోట్ అంటే విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్టార్ట్ చేసిన ల్యాండ్ వదిలితే కనుక నాది మళ్ళీ ల్యాండ్ టచ్ చేసేది కాకినాడ ఎన్టీఆర్ బీచ్లోనే. సో మధ్యలో ఎక్కడ కూడా ల్యాండ్ టచ్ చేయొద్దు అనేది నా స్విమ్ ప్లాన్. సో అట్లనే మేము ఫస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే వెళ్ళాలని అనుకున్నాం. బట్ అలలు ఒడ్డుకు కొట్టడం స్టార్ట్ చేసినాయి. ప్లస్ బీచెస్ అన్నీ కూడా కరువులాగా ఉంది, లాంగ్ అవుతుంది మేము అనుకున్న దానికి. సో దాని గురించి మేము కొంచెం డీప్లోకి వెళ్ళిపోయాము. అంటే థర్డ్ డే మాకు ఇది అర్థమయ్యి థర్డ్ డే డీప్లోకి వెళ్ళిపోయి ఇంకా స్ట్రైట్ లైన్ వెళ్ళిపోయాము. మోస్ట్లీ ఒక 2 కిలోమీటర్స్ బీచెస్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డీప్లో ఉన్నాము. అంటే మనకి మిగతా ప్రాంతాల్లో మీరు నదుల్లో గట్టా చేశారు, కానీ సముద్రంలో చేయడం అది కూడా మన బంగాళాఖాతం దగ్గరలో అలలు కూడా చాలా ఉధృతంగా ఉంటాయి. తుఫాను హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యం తర్వాత కూడా వెళ్ళడం జరిగింది. అయినా సరే తుఫాను ఉన్నా లేకపోయినా ఆటుపోట్ల సమయం కూడా మరింత ఉధృతంగా ఉంటాయి ఇక్కడ అలలు. అవి ఏ విధంగా మీరు ఫేస్ చేశారు మొత్తం సీలో? నార్మల్గా ఏంటంటే ఈ అలలు ఉధృతంగానే ఉంటాయి, కానీ అన్ని సముద్రాల్లో కూడా అట్లానే ఉంటుంది. మనకి ఒక సముద్రం బాగుంటుంది, ఒక సముద్రం బాగుండదు, అట్లా ఏం లేదు. ఈ సముద్రాలు అన్నీ కూడా భయంకరంగానే ఉంటాయి. కాకపోతే అలల్లో ఎలా వెళ్ళాలనేది దాన్ని అలల్ని అర్థం చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ మనము ఈజీగా వెళ్ళొచ్చు. మనకి అంటే అలలు అంటే వేవ్స్, విండ్, గాలి అండ్ టైడ్ ఇవన్నీ కూడా ఒక డైరెక్షన్లో సపోర్ట్గా ఉంటే కనుక డెఫినెట్లీ మనకు పుష్ ఉంటుంది ముందుకు వెళ్ళడానికి. అదే టైంలోనే ఆ పుష్లోనే కొంచెం యాంగిల్ తేడా వచ్చిన వాటర్ నోట్లోకి వెళ్ళిపోవటం, ముక్కులోకి వెళ్ళిపోవడం కూడా ఉంటుంది. సో ఇట్లా బ్యాక్ నుంచి పుష్ చేసే టైంలో సెకండ్ డే నాకు కొంచెము ఇబ్బంది అయింది. అంటే ఫస్ట్ డే స్విమ్మింగ్ టైంలోనే కొద్దిగా జెల్లీ ఫిష్లు కొట్టడము ఇదంతా ఉంది. సెకండ్ డే ఏమైందంటే వాటర్ లోపలికి వెళ్ళిపోయింది సడన్గా, ముక్కులోకి వెళ్ళిపోవటము, కొంచెము జెల్లీ ఫిష్ స్ట్రింగ్స్ ఏమో లోపలికి వెళ్ళినట్టుంది. బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అయితే మా క్రూలోనే డాక్టర్ ఉన్నారు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కొద్దిగా ఇంజెక్షన్ చేసేసరికి సెటిల్ అయింది ఒక 1/2 అవర్కి. సో అంతకు మించి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాలేదు. జస్ట్ షోల్డర్ పెయిన్స్ ఇది ఉంటాయి, అది కామన్ ప్రాబ్లము. బట్ మేజర్ హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ ఫేస్ చేయలేదు. సో సాఫీగానే సాగింది. తర్వాత మాకైతే ఎక్కడికక్కడ పెద్ద పెద్ద తాబేళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఎంజాయ్ చేశాను నేను వాటి కంపెనీని అయితేని. అంటే వాటర్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళెవరు అని చాలా క్యూరియాసిటీగా మనల్ని చూడటానికి రావటము, మన దగ్గర మనము అంటే మన నుంచి ఏమి అటాక్ ఉండకపోతే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కదా, మన నుంచి ఎట్లాంటి అటాక్స్ లేకపోతే అవి ఫ్రెండ్ అన్న ఉద్దేశంతోనే మనల్ని ఫాలో అవటము, సో మనతోనే రావటము, మనల్ని టచ్ చేయడానికి ట్రై చేయటము, ఇవన్నీ చేస్తాయి అవి. సో ఆ టచ్ అదంతా కూడా ఎంజాయ్ చేశాను నేను. సో తర్వాత థర్డ్ డేనో ఫోర్త్ డేనో వేల్ కనిపించింది దూరం నుంచి. అంటే నేను స్విమ్ చేస్తున్నాను, నా పక్కనే కయాక్స్ ఉన్నారు. బోట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చూస్తారు, నా మీదే ఉంటుంది వాళ్ళ అబ్జర్వేషన్. సో వీళ్ళకి ఎవరైతే కయాకర్ ఉన్నారో తనకి దూరంగా కనిపించింది. అది ఏంటి డాల్ఫినా అనేసి అన్నారు. డాల్ఫిన్ అనుకునే లోపే దాని తోక చూసి వి షేప్లో ఉంటుంది. ఈ
వేల్స్ది. సో అరే ఇది వేళ్ళు మనకి ప్రాబ్లం అవుతుందేమో అని అట్లా అనుకుంటే నేను అన్నా, సో వేల్స్ ఫ్రెండ్లీనే అని ఫ్రెండ్లీనే, ప్రాబ్లం లేదు వెళ్ళిపోదాము అని అనేలోపే 10 మీటర్స్ దగ్గరకు వచ్చేసింది. సో ఒక్కసారి అది ఇలాగా రెండు రెక్కలు విప్పి పైకి లేచేసరికి అందరికీ ఒక్కసారి చాలా టెన్షన్ అనిపించేసరికి చాలా పెద్దది, చాలా హ్యూజ్ సైజ్ ఉంది, చాలా పెద్దది, ఒక బోట్ సైజ్ ఉంది. బోట్ ఈజీగా నోట్లోకి వెళ్ళిపోద్ది, చిన్న బోట్ నోట్లోకి వెళ్ళిపోద్ది, అంత హ్యూజ్ సైజ్ ఉంది. సో దాన్ని కొంచెం భయం అనిపించింది. అంటే అది ఫ్రెండ్లీయా లేకపోతే ఫెరోషియస్ అది తర్వాత సెకండరీ, అది ముందు మనం సేఫ్గా ఉండాలి. దాని తోక అది కొట్టకపోయినా మనకే పొరపాటున మనకి తగిలినా కూడా మనకి చాలా ఇంజురీస్ అవుతాయి, చాలా ప్రెజర్ ఉంటుంది. సో అందుకే రిస్క్ చేయొద్దని చెప్పి అందరం బోర్డులోకి ఎక్కేస్తాము. ఈ విధంగా స్విమ్మింగ్ పక్కన చేయడానికి సాహసాలు చేస్తున్నాం. మీకు ఆర్థికంగా మరి ఏ విధమైన సపోర్ట్ ఎలా లభిస్తుంది? మీకు అసలు మీకు తోడ్పాటు ఎలా ఉంది మరి? నిజానికి ఇప్పటి వరకు నాకు కొన్ని చిన్న కంపెనీస్ కొంతమంది స్పాన్సర్ చేశారు, ఇప్పటివరకు చేసినాయి. అది ఒక 10% వరకు మాత్రమే నేను గ్యాదర్ చేసుకోగలిగాను. కొంచెం ప్రభుత్వం ఏమైనా సహకరించి ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేయగలిగితే కనుక నా నాలెడ్జ్ని నేను నెక్స్ట్ జనరేషన్కి ట్రైన్ చేయాలనుకుంటున్నాను. సో ఇది నా ఆలోచన. నాకు కొంచెం ఏమైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగితే కనుక గవర్నమెంట్ డెఫినెట్లీ నా నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్కి అందిస్తున్నాను. అంటే మహిళలు మానసిక ధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు పాల్పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటిని సందేశం అంటే కొంతమంది గృహిణులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మహిళలు అంటే వంటగదికి మాత్రం పరిమితం అవుతారు. వాళ్ళకి మీరు ఏ విధమైన సందేశం? మనకి 24 గంటలు ఉంది. 24 గంటల్లో దాంట్లో ఒక 20 గంటలు కంప్లీట్గా మనము టీవీలకు చూడటం కానీ సీరియల్లో అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది ముందే తెలుసు, అయినా కూడా టైం మొత్తము టీవీ సీరియల్స్ దగ్గర పెట్టుకుంటున్నారు. సో దయచేసి 24 అవర్స్లో అట్లీస్ట్ 1 అవర్ మీ గురించి మీరు పెట్టుకోండి. అది వాకింగ్ అయినా కానీ జస్ట్ వాకింగే చేయండి, ఎక్కువ కూడా అవసరం లేదు. కానీ అది చేసేది ఆ ఒక్క 1 అవర్ మీ గురించి మీ మీద మాత్రం పెట్టుకోండి, వేరే దేని మీద ఫోకస్ చేయొద్దు. ఒక 2 రోజులు ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది, మనం కూడా ఇట్లా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ అలా అనిపించి మొదలుపెట్టినప్పుడు 2-3 రోజులు బాగుంటుంది, కరెక్ట్గా టైం పెట్టుకుంటారు. కానీ 4వ రోజు నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏంటంటే ఎవరో ఒకరు ఫోన్ చేయటము, లేకపోతే ఎవరో ఒకరు రావటము, చుట్టాలు రావటము, వండి పెట్టడము, ఏదో ఒక రకంగా డిఫరెంట్ రీజన్స్. కానీ రీజన్ చెప్పటం అనేదే బద్ధకానికి ఒక మూల కారణం అని నేను చెప్తాను. మనం అనుకుంటే పర్టికులర్గా టైం అంటే టైంకి వెళ్ళాలి, ఒక టైంలో మనం చేయాలి అనుకుంటే ఆ టైంకి మనం చేయగలిగే డిసిప్లిన్ మన లైఫ్లో ఉంటే కనుక డెఫినెట్లీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఈ డిప్రెషన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక టైంలో, ఏజ్తో సంబంధం లేదు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి లైఫ్లోనూ కూడా డిప్రెషన్ అనేది ఉంటుంది. కానీ ఆ డిప్రెషన్ వచ్చినప్పుడే ధైర్యంగా మీరు మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ వెనక ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి. లైఫ్ చాలా అందమైంది. కొద్దిగా ఆ క్షణం తొందరపడకుండా ఏదో ఒక దాని మీద డైవర్ట్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్లీ మీకు సొల్యూషన్ అక్కడే ఉంటుంది, మీ చేతుల్లోనే ఉంటుంది సొల్యూషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం, ఇది మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏదైతే తన స్విమ్మింగ్ నేర్చుకుని అలాగే దాని ద్వారా పలు విధాలుగా పలు ఏదైతే నదుల్లో కూడా ఎన్నో రికార్డులు అయితే కొల్లగొట్టారో, అలాగే మొదటిగా రామసేతు నుంచి శ్రీలంక వరకు కూడా తన మొదలుపెట్టినటువంటి ఈ యొక్క సముద్రంలో సాహసం అనేది ఇప్పుడు తాజాగా చూసుకుంటే 150 కిలోమీటర్లు, అంటే విశాఖపట్నం నుంచి కాకినాడ బీచ్లు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా చూస్తూ ఆ యొక్క మొత్తం అన్ని కూడా పరిశీలిస్తూ ఆ సముద్రం మార్గాన్ని వీదుకుంటూ ఈ యొక్క కాకినాడ చేరుకున్నటువంటి పరిస్థితి తాజాగా అయితే ప్రధానంగా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఎన్నో ప్రాంతాలు ఈ యొక్క బీచ్లు కావచ్చు అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. ప్రధానంగా తన పుట్టినటువంటి గడ్డ ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన కాకినాడ ఏదైతే ఉందో కాకినాడకు ఉన్నటువంటి బీచ్ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, అలాగే ప్రధానంగా టూరిజంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు చేసినటువంటి తాజా సాహసానికి అయితే అందరూ పలువురు అయితే ఈ బోరి శ్యామల గారిని అయితే మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైతే తన మానసిక ఒత్తిడిని ఉపశమనం పొందేందుకు చేర్చుకున్నటువంటి ఇది రికార్డుల దిశగా వెళుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రతి ఒక్క మహిళ కూడా క్షణిక ఆవేశాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ కోసం 1 గంట కేటాయించాలని గృహిణులకైతే తమ సందేహాన్ని అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్నప్పటికీ, ముఖ్యంగా
ఏదైతే ప్రభుత్వం కూడా తనకి సహాయం అందిస్తే మాత్రం దీని మీద కోచింగ్ ఇచ్చే దిశగా పలువురికి ఈ యొక్క స్విమ్మింగ్ నేర్పేందుకు తన వంతు కృషి చేస్తానంటూ ఇప్పుడున్నటువంటి ఏపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఒక పక్కన సీఎం చంద్రబాబు కావచ్చు, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, తమ సపోర్ట్ అందిస్తే మాత్రం ఎంతోమందిని ఈ విధంగా ఈ యొక్క స్విమ్మింగ్ నేర్పించు మహిళలు కావచ్చు ఎంతోమందిని స్విమ్మర్లుగా తయారు చేసేందుకు తన వంతు కృషి చేస్తానంటూ గోలిశ్యామ గారు అయితే తమ అనుభవాన్ని ఆర్టీవీతో ఈరోజు పంచుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, ఆర్టీవీ కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.